నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. నే కార్తీకర్వ. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఏది అంటే చాలామంది వెంటనే ఇండోనేషియా అని చెబుతారు. కానీ అదే ఇండోనేషియాలో 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన అద్భుతమైన హిందూ దేవాలయం ఉందని ఎంతమందికి తెలుసు? భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో సందర్శించిన ప్రంబనన్ ఆలయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. 1000 ఏళ్ల కిందటే ఇండోనేషియాలో వెలిగిన హిందూ సంప్రదాయం అక్కడి ఆలయంలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తోంది. ప్రధాని మోదీ పర్యటన ఆలయానికి పునర్వైభవం తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు ప్రంబనన్ ఆలయాన్ని టాక్ ఆఫ్ ది వరల్డ్గా మార్చేశాయి. ఈ ఆలయం కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు. ఇది భారతీయ సంస్కృతి, హిందూ నాగరికత, ఇండోనేషియా చరిత్ర, శిల్పకళ, పురాణం, రాజకీయాలు అన్నింటినీ కలిపే ఓ సజీవ చరిత్ర. ఈరోజు ఈ ఆలయం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. ప్రంబనన్ ఎక్కడుంది? ఇండోనేషియాలోని మధ్య జావా ప్రావిన్స్లో యోగ్యకర్త నగరానికి సమీపంలో ఉన్న ఆలయ సముదాయమే ప్రంబనన్. ఇది ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఆగ్నేయ ఆసియాలో కంబోడియాలోని ఆంకోర్ వాట్ తర్వాత రెండో అతిపెద్ద హిందూ ఆలయంగా గుర్తింపు పొందింది. 1991లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఈ ఆలయం నిర్మాణాన్ని చూస్తే ఓ విషయం వెంటనే అర్థమవుతుంది. ఇది కేవలం పూజల కోసం నిర్మించిన ఆలయం కాదు, ఒక గొప్ప సామ్రాజ్య శక్తిని ప్రపంచానికి తెలియజేసే విధంగా నిర్మించిన రాజసౌధం. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? 9వ శతాబ్దంలో మతారం రాజ్యాన్ని పాలించిన సంజయ్ వంశ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రాజు రకై పికాటన్ కాలంలో నిర్మాణం ప్రారంభమై తర్వాతి రాజులు దీనిని మరింత విస్తరించారు. అప్పట్లో జావా ద్వీపంలో హిందూ, బౌద్ధ రాజ్యాల మధ్య సాంస్కృతిక పోటీ ఉండేది. బౌద్ధుల బోరోబుదూర్ ఎంత గొప్పదో హిందువుల ప్రంబనన్ కూడా అంతే గొప్పదిగా ఉండాలని అప్పటి రాజులు భావించారు. అందుకే ఈ అద్భుత నిర్మాణం రూపుదిద్దుకుంది. త్రిమూర్తులకు అంకితం. ప్రంబనన్ ప్రత్యేకత, ఇది పూర్తిగా హిందూ త్రిమూర్తులకు అంకితం చేయబడిన ఆలయం. శివుడు, విష్ణువు, బ్రహ్మ ఈ ముగ్గురి కోసం 3 భారీ ఆలయాలు నిర్మించారు. వాటిలో శివాలయం అత్యంత ఎత్తైనది. సుమారు 47 మీటర్ల ఎత్తుతో నిలిచే ఈ గోపురం దూరం నుంచే కనిపిస్తుంది. శివాలయంలో శివుడితో పాటు దుర్గాదేవి, వినాయకుడు, అగస్త్య మహర్షి విగ్రహాలు కూడా ఉన్నాయి. విష్ణు ఆలయంలో గరుడుడికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఇండోనేషియా జాతీయ విమానయాన సంస్థ పేరు కూడా గరుడ ఇండోనేషియా కావడం యాదృచ్ఛికం కాదు. గరుడు అక్కడి సంస్కృతిలో ఇప్పటికీ ఓ ముఖ్యమైన ప్రతీక. 240 ఆలయాల మహానగరం. ప్రస్తుతం మనం చూసేది కొన్ని ప్రధాన ఆలయాలు మాత్రమే. కానీ 1000 ఏళ్ల క్రితం ఇక్కడ మొత్తం 240 ఆలయాలు ఉండేవి. దాదాపు 40 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సముదాయం ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత భారీ హిందూ ఆలయ సముదాయాల్లో ఒకటి. ప్రధాన ఆలయాల చుట్టూ చిన్న ఆలయాలు రాజకుటుంబానికి, పూజారులకు, దేవతల ఉపాలయాలకు కేటాయించబడ్డాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాతిలో రామాయణం. ప్రంబనన్ గురించి మాట్లాడితే రామాయణాన్ని తప్పకుండా ప్రస్తావించాలి. ఈ ఆలయం గోడలన్నింటిపై రామాయణంలోని ఘట్టాలను అద్భుతమైన శిల్పాల రూపంలో చెక్కారు. శ్రీరాముడి వనవాసం, సీతమ్మ అపహరణ, హనుమంతుడి లంకాదహనం, రావణాసురుడితో యుద్ధం, ఇలా మొత్తం కథ రాతిలో జీవం పొందింది. ఆలయం చుట్టూ కుడివైపు ప్రదక్షిణ చేస్తూ వెళితే శిల్పాలే కథ చెబుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రామాయణ శిల్ప సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ పౌర్ణమి రాత్రుల్లో ఈ ఆలయం ముందు ఓపెన్ ఎయిర్ రామాయణ బ్యాలే నిర్వహిస్తారు. వేలాది మంది పర్యాటకులు దీన్ని చూసేందుకు వస్తూ ఉంటారు. వెయ్యో విగ్రహ కథ. ప్రంబనన్ అంటే రోరో జోంగ్రాంగ్ పురాణ గాథ కూడా గుర్తుకొస్తుంది. యువరాణి రోరో జోంగ్రాంగ్ను వివాహం చేసుకోవాలంటే ఒకే రాత్రిలో 1000 ఆలయాలు నిర్మించాలని యువరాజు బండుంగ్ బోండో ఓసోకు షరతు విధించిందట. అతడు అతీంద్రియ శక్తులతో ఆలయాలు నిర్మించడం ప్రారంభించాడు. చివరికి పని పూర్తయ్యే సమయానికి యువరాణి గ్రామస్తులతో మంటలు వెలిగించి వరి దంచించి తెల్లవారినట్లు భ్రమ కలిగించిందట. దాంతో ఆత్మలు వెళ్ళిపోయే. కోపంతో యువరాజు ఆమెనే 1000వ విగ్రహంగా మారాలని శపించాడట. శివాలయంలో ఉన్న దుర్గాదేవి విగ్రహమే ఆ యువరాణి అని స్థానికులు ఇప్పటికీ నమ్ముతారు. చరిత్రకారులు మాత్రం ఇది కేవలం జానపద కథ అని చెబుతున్నారు. ఎలా శిథిలమైంది? 10వ శతాబ్దం తర్వాత మతారం రాజధాని తూర్పు జావాకు మారింది. దీంతో ఆలయం ప్రాధాన్యం తగ్గిపోయింది. అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపాలు, కాలగర్భంలో మరుగున పడిపోవడం వీటన్నింటి కారణంగా ఆలయం పూర్తిగా శిథిలమైంది. 1811లో
బ్రిటిష్ పాలనా కాలంలో ఈ ఆలయం శిథిలాలను మళ్లీ గుర్తించారు. 1900లలో పునరుద్ధరణ ప్రారంభమైంది. 100 ఏళ్లకు పైగా సాగిన పునర్నిర్మాణంలో ప్రతి రాయిని దాని అసలు స్థానంలోనే అమర్చేందుకు పురావస్తు నిపుణులు ఎంతో కష్టపడ్డారు. 2006లో యోగ్యకర్త భూకంపం మరోసారి ఆలయాన్ని దెబ్బతీసిన మళ్లీ పునరుద్ధరించారు. ముస్లిం దేశంలో హిందూ వారసత్వం. ఇండోనేషియా జనాభాలో దాదాపు 85% మంది ముస్లింలే. అయినా ఆ దేశ జాతీయ చిహ్నాల్లో, పురాణాల్లో, భాషలో సంస్కృత పదాలు ఇప్పటికీ కనిపిస్తాయి. గరుడ జాతీయ చిహ్నం, భిన్నేక తుంగల్ ఇక అనే జాతీయ నినాదం, రామాయణ మహాభారత నాటకాలు ఇవన్నీ భారతీయ నాగరికత ప్రభావానికి నిదర్శనాలు. బాలి ద్వీపంలో ఇప్పటికీ హిందూ మతాచారాలు జీవిస్తున్నాయి. రోజువారీ పూజలు, ఆలయ ఉత్సవాలు, సంప్రదాయ నృత్యాలు అక్కడి జీవన విధానంలో భాగమైపోయాయి. మోదీ సందర్శన ఎందుకు ప్రత్యేకం? ప్రధాని నరేంద్ర మోదీ ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించడం ఓ సాధారణ పర్యటన కాదు. భారత్, ఇండోనేషియా మధ్య ఉన్న వేల ఏళ్ల నాగరికత సంబంధాలను మరోసారి ప్రపంచానికి గుర్తు చేసిన ఘట్టం. ప్రంబనన్ ఆలయ పరిరక్షణలో భారత్ సహకారం అందించే అంశంపైన చర్చ జరిగింది. పురావస్తు పరిరక్షణ, సాంస్కృతిక మార్పిడి, పర్యాటకాభివృద్ధి ఈ 3 రంగాల్లో 2 దేశాలు కలిసి పనిచేసే అవకాశాలు మరింత పెరిగాయి. ప్రంబనన్ ఆలయం కేవలం రాళ్లతో నిర్మించిన దేవాలయం కాదు. 1000 ఏళ్ల చరిత్ర, భారతీయ సంస్కృతి, ఇండోనేషియా నాగరికత, రామాయణం, అద్భుత శిల్పకళ అన్నింటినీ కలిపిన సజీవ వారసత్వం. ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం దేశంలో హిందూ సంస్కృతికి గర్వకారణంగా నిలిచిన ఈ ఆలయం నేటికి 2 దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక వారధిగా కొనసాగుతోంది. మోదీ సందర్శనతో ప్రంబనన్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చరిత్రను కాపాడుకోవడం అంటే గతాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు మన నాగరికతను అందించడం కూడా అని ఈ ఆలయం మనకు గుర్తు చేస్తోంది. ఇది వాటి స్పెషల్. మరో ఆసక్తికరమైన చరిత్ర కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.